హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నవరాత్రుల్లో డే 4 అండి. ఈ అమ్మవారు వచ్చేసరికి మనకి కూసుమండి దుర్గగా అయితే దర్శనం అయితే ఇస్తారండి. ఈ అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం అంటండి. సో నేనైతే రెడ్ కలర్ శారీ అనేది కట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే మాత్రం కుంకుమ ఇంకా పసుపు ఇంకా గంధంతో అభిషేకం అనేది చేస్తున్నానండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం వచ్చేటప్పటికి ఈరోజు అయితే మాత్రం అల్లంగారులు అయితే చేశానండి. ఇంకా అల్లంగారులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈ సంవత్సరం అయితే మనకి ఒక రోజు అనేది ఎక్స్ట్రా పడింది కదండి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అనేది అమ్మవారు అయితే దర్శనం ఇస్తారనమాట. సో ఇంకా ఈరోజు అయితే అభిషేకం అనేది నేను మార్నింగే చేసేసి ఇంకా నార్మల్ పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా కొంచెం కుంకుమార్చనతో కూడా ఇంకా పూజ అనేది చేసుకున్నాను. అలాగే అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టమని రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే అర్చన అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే అల్లంగారులు అయితే చేశానండి. ఈరోజు మార్నింగ్ అయితే పూజ అనేది ఇలా చేసుకున్నాను. ఇంక సాయంత్రం అయితే మాత్రం కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి. నాకైతే ఎక్కువగా మంత్రాలు అది రావండి. నేను మంత్రాలు వింటూ ఓం శ్రీమాద్రే నమః అనుకుంటూ చేసుకుంటున్నానండి. సో మీరందరూ ఎలా చేసుకున్నారు ఈ నవరాత్రుల్లో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా సాయంత్రం అయితే మాత్రం ఇంకా అమ్మవారు అష్టోత్తరాలు వింటూ ఇంక కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఇంకా ఈరోజు సాయంత్రం వచ్చేటప్పటికి అమ్మవారికి సేమియా అనేది చేశానండి. సేమియా పాయసం అనేది ఇంకా ఉదయం సాయంత్రం నైవేద్యాలు అంటే మన ఇంట్లో ఏముంటే అది పెట్టొచ్చండి. కానీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెడితే ఇంకా చాలా మంచిదన్నమాట. సో ఇదండి ఈరోజు నేను చేసుకున్న 4వ రోజు పూజ వీడియో అనేది. వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి. బాయ్ అండి.